ఈ ఉదయం దైవజనుడైన దావీదు వ్యక్తిగత జీవితం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. 2 విషయాలు. నేను అలసి ఉన్నాను, దేవునికి 2 విషయాలు చెప్తూ ఉన్నాను అని అంటున్నాడు. నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. 6వ కీర్తన 6:7 ఆయన అంటూ ఉన్నాడు, నేను అలసి ఉన్నాను అంటే అర్థం ఏంటంటే రాత్రంతా కూడా నిద్ర లేకపోతే చూడండి ఆ వ్యక్తి బాధ ఎలా ఉంటుందో. రాత్రి అసలు నిద్ర లేకపోతే కనీసం 1-2 గంటలు నిద్రపోతేనే ఆ ఉదయకాలం తూపుతూ పడిపోతూ ఉంటాం కదా. మరి రాత్రంతా నిద్ర లేకుండా కన్నీరు చేత ఆయన పరుపు కొట్టుకుపోతుందని ఒక అలంకారికంగా దావీదు వ్రాశాడు. రాత్రంతా నిద్ర లేదంటే అర్థం ఏంటి? మనసు, శరీరము, ఆత్మ 3 కూడా క్షోభిల్లుచూ ఉన్నాయి అని అర్థం. ఉదయకాలం ఏదో యాంత్రికంగా లేవటం, బ్రష్ చేసుకోవటం, తీసుకొచ్చిన పలహారం తినటం, వచ్చే వాళ్ళకి ఏదో వందనాలని చెప్పటం, తర్వాత నిర్లిప్తంగా ఉండిపోవటం, అసహజంగా మాట్లాడటం, ఎవరితో 1-to-1 ఎవరితో మాట్లాడలేని స్థితి, దాన్ని నేను మూలుగుచూ ఉన్నాను అని అంటూ ఉన్నాను. అంటే లోపల నాకు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అన్నాడు దావీదు. నేను మూలుగుచూ ఉన్నాను, నేను ఒక జీవచ్ఛవములాగా తయారయ్యాను, నాలో ఏమాత్రం కూడా లైఫ్ అనేది లేదు, జీవం అనేది లేదు, నేను ఒక యంత్రంలాగా జీవిస్తున్నాను అని అంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఇదే రకంగా ఇటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నట్లుగా ఉంటున్నాయి. 6వ కీర్తనలో 7వ వచనంలో అంటున్నాడు, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచు ఉన్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. అనగా అర్థం ఏంటంటే రాత్రి నేను పరుండుతున్నాను, కానీ నా మనసులో కొంతమంది వ్యక్తులు వస్తున్నారు, వారి మాటలు. దావీదుకి చాలామంది శత్రువులు. తన సొంత మామగారి శత్రువు, తన రాజ్యంలో ఆయనకి పనిచేసే ఆ యొక్క గుమస్తాలు ఎంతోమంది శత్రువులు. అహితోపేలు అనేవాడు కూడా శత్రువు, వ్యతిరేకంగా చూచేవాడు. వీళ్ళు మనసులోకి వస్తూ ఉంటుంటే ఏమి శాంతి ఉంటుంది, ఏమి నిద్ర ఉంటుంది, ఏమి సమాధానం ఉంటుంది? అటువంటి పరిస్థితిలో చెప్తున్నాడు, నేను అసలు వృద్ధుణ్ణి అయిపోయినట్లుగా నాకు అనిపిస్తుంది. ఒక వృద్ధాప్యంలో వాడు ఏ రకంగా మాట్లాడతాడో, ఒక వ్యక్తిని చూసినప్పుడు ఎవరయ్యా నువ్వు, నీ పేరేమిటయ్యా అని అడగవలసిన పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉంది అని చెప్పాడు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం గమనిస్తే ఈ 6వ కీర్తనలో 8-9 వచనాల్లో అద్భుతమైన మార్పు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నైరాశ్యంలో స్థితిలో నుండి, ఆహారం లేని స్థితిలో నుండి, వికారమైన పరిస్థితిలో నుండి దావీదు రాస్తున్నాడు. 8-9 దావీదునకు స్వస్థత కలుగుతుందనే హామీ ఏది ఇంకా రాలేదు. అయితే అతని శత్రువులు అతనిని జయించలేరని అర్థమైంది దావీదునకు. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు,
పాపము చేయు వారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించుము. దేవుని స్తోత్రం కలుగును గాక. 6:8 అద్భుతమైన 8:9 అద్భుతమైన విజయోత్సాహాన్ని దావీదు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపం చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి అనగా అర్థం ఏంటంటే 6వ వచనములో 7వ వచనములో చెప్పినట్లుగా ఆయన పరుండినప్పుడు ఆయన యొక్క శత్రువులు కనబడటం లేదు. ఆయన పరుండినప్పుడు ఆయనకు నిద్ర లేని స్థితి లేదు. దావీదు పడకకు వెళ్ళగానే ఆయనకు చక్కగా నిద్ర వస్తూ ఉంది. పడకకు వెళ్ళగానే దేవదూతలు ఆయన్ని ఆవరించి ఉన్నారు. అనగా పడకకు వెళ్ళగానే దేవుని చెయ్యి ఆయనకు భద్రంగా కనబడి ఆయన అన్నాడు అన్నమాట 8:9 వారందరూ పాపము చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. దీనంతటికీ కారణం దావీదు దేవుని దగ్గర కార్చిన కన్నీరు. కన్నీటికి ఏ రకమైన తర్జుమా అక్కర్లేదు. ఒక భక్తుడు చార్లెస్ స్పర్జన్ అన్నారు, కన్నీరు దేవుని దగ్గర ద్రవరూపకమైన ప్రార్థనలు అని అన్నాడు. ఒక వ్యక్తి ఏమీ ప్రార్థన చేయక్కర్లా, ఆలయంలోకి వచ్చి అన్న వలె కన్నీరు విడిచిందనుకోండి, దేవుని దగ్గర అద్భుతమైన జవాబు ఆ వ్యక్తికి కలుగుతూ ఉన్నది. ద్రవరూపకమైన ప్రార్థనలు కృపాసింహాసనం ఎదుటికి చాలా భారాన్ని మోసుకొస్తాయి. ఆ గొప్ప కృప దావీదునకు కలిగింది. 6:10 మరలా ఈ మాట చెప్తూ ఉన్నాడు దావీదు, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. ఒకనకప్పుడు దావీదును సిగ్గుపరిచి, దావీదుని ఇబ్బందిపరిచి, దావీదుని చాలా చికాకుపరిచిన వారు ఈనాడు సిగ్గుపడి దూరంగా వెళ్ళిపోయారు. ఈనాడు సిగ్గుపడి వారు ఆయన మీద ఎక్కడ ఒక వేలు కూడా చూపించేవారు లేరు. అనగా నీ శత్రువులను అణగదొరకువాడు యెహోవా. దావీదు కీర్తనలు అంటున్నాడు, దేవుని పట్ల మనము శూర కార్యములను చేసేది. ఈ ఉదయకాలంలో ఎక్కడైనా కృంగి ఉన్నామేమో, భంగపరచబడి ఉన్నామేమో, ఇబ్బందుల్లో ఉన్నామేమో, ఇరుకులో ఉన్నామేమో, 6వ కీర్తన చదువుగా వాటన్నిటిలో నుంచి నీకు విడుదల, మరణం నుంచి విడుదల, విచారం నుంచి విడుదల, శరీర అస్వస్థ నుంచి విడుదల, ఆత్మీయమైన దిగజారు స్థితి నుంచి విడుదల. ఈ గొప్ప కృప ప్రభు ఈ ఉదయకాలం ఒక్కొక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేంగల్ మా తండ్రి, కీర్తన 6, 7, 8, 9 వచనాల ద్వారా ఏ విధానంలో దావీదు బాధపడ్డాడో నీ యొక్క ప్రేరణ ద్వారా, నీ యొక్క పట్టించుకున్న స్థితిని బట్టి, దావీదును కలిగిన గొప్ప జయమును బట్టి, ధైర్యాన్ని బట్టి, ఆత్మీయ శౌర్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తాం. ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి. ఆమేన్.